వెల్కమ్ టు ల్యాపాక్సీ ఫిక్స్డ్ ఆన్లైన్ క్లాసెస్. టుడే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్లో మాక్ నెంబర్ 13 మ్యాథ్స్ సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు దీంట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ 60 years. 6 years ago the father age was 5 times the son. What is the present age of son అన్నాడు. ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఫాదర్ కి సన్ వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఇచ్చాడంటే క్వశ్చన్లో 60 ఇచ్చాడమ్మా. అయితే ఏమన్నా 6 years ago ఫాదర్ వాజ్ 5 times ది సన్ అంట. 5 సంవత్సరాల క్రితం ప్రజెంట్ ఏజ్ అనుకుంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ ఏజ్ ఎంత ఉందంట. ఫాదర్కి సన్కి డిఫరెన్స్, ఫాదర్ 5 అయితే సన్ 1 అంట. సో ఇప్పుడు మనం ఈ 5 years బ్యాక్ తీసుకెళ్ళిపోతే ఇద్దరిది ఈడిది 6 years ago అంటే ఇక్కడ ఇద్దరిది కాబట్టి 12 మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి 48 అనమాట. ఎప్పుడు ఇది 6 years వెనకాలది. సో 6 year వెనకాల రేషియో ఎంత ఇచ్చే మనకి ఈ 6 రేషియో అనేది 48 అయితే మనకి ఫాదర్ ఎంత అవుతుంది 6×48, ఫాదర్ వచ్చేసి 40, సన్ వచ్చేసి 60. ఎప్పుడు ఇది ప్రజెంట్ ఏజ్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏమన్నాడంటే సారీ ఇది 6 years ago ఏజ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ కాబట్టి సో సన్ కాలేదు కాబట్టి సన్ ప్లస్ 6 యాడ్ చేసుకుంటే ఇది 14, ఫాదర్ 6 యాడ్ చేస్తే 46. మనకి ఎవరిది అడిగాడంటే సన్నది అడిగాడు కాబట్టి 14 years అమ్మా. ఆప్షన్ వచ్చేసి సి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద షాప్ కీపర్ మార్క్ ఈస్ గూడ్స్ ఎట్ X% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ and sold them discount of 20%. If they gain 40%, then find the value of X అంట. మనకి ఏమన్నాడంటే మార్క్ ప్రైస్ కానీ కాస్ట్ ప్రైస్ X% ఎక్కువ ఉంది. మీకు ఆల్రెడీ క్వశ్చన్ ప్రీవియస్ మాక్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు కూడా మనకి కాస్ట్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి రేషియో ఎలా ఉంటుందంటే 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఈ ఫార్ములా ఎప్పుడు కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు డిస్కౌంట్కి ప్రాఫిట్కి ఈక్వల్గా ఉన్నప్పుడు. సో ఇది చూస్తే మనకి ఇప్పుడు 100 మైనస్ డిస్కౌంట్ అనమాట. మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. అంటే 20 నుంచి 120 తీస్తే 80, ఇక్కడ వచ్చేసి మనకి ప్రాఫిట్ 140, 40 కాబట్టి 140. సో ఇప్పుడు దీన్ని రేషియో ఇక్కడ 2 4s 2 7s. ఇక్కడ నుంచి ఎక్కడ పెరిగిందమ్మా 3 పెరిగింది. ఎక్కడి నుంచి 4 నుంచి ఇంటూ 100, 4 25 25 ఇంటూ 3 75% అనమాట ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్, వైల్ కవరింగ్ డిస్టెన్స్ ఆఫ్ 80 kilometers ఏ మ్యాన్ నోటీస్డ్ ఆఫ్టర్ సైక్లింగ్ ఫర్ 1 hour 30 minutes ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ 3/5 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద స్పీడ్ అన్నాడు. సో ఒక ఆయన 80 kilometers దూరం ప్రయాణించినప్పుడు ఒక వ్యక్తి 1 గంట 30 నిమిషాలు సైకిల్ తొక్కిన తర్వాత అతనికి ప్రయాణించే దూరంలో మిగిలిన దూరంలో 3/1 అని గమనించాడు. అతని వేగం km/h కనుక్కోమన్నాడు. అంటే ఒక ఆయన ఏంటంటే ఒక 80 kilometer డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ఏంటంటే 1 గంట 30 నిమిషాల తర్వాత ప్రయాణించిన తర్వాత చెక్ చేసుకున్నాడు, నేను ఇంకెంత దూరం ప్రయాణించానని చెప్పేసి. వాడి ప్రయాణించిన దూరంలో 3/5 డిస్టెన్స్ రిమైనింగ్ ఉందంట. అయితే అతని యొక్క స్పీడ్ అడిగాడు క్వశ్చన్లో, మనకి అతని యొక్క స్పీడ్ కావాలి. సో స్పీడ్ కావాలి. సో టోటల్ ఎంత డిస్టెన్స్ టోటల్ 80 units అనేది 3/5 కాబట్టి 80 అయితే మనకు కావాల్సింది 3 units అడిగాడు. ఇది మనకి ఏంటిది రిమైనింగ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేస్తున్నాడు 1.5 hour అన్నాడు. 1.5 hour అంటే ఎంత 1 అంటే 1/2 అంటే 3/2 బై 3 ఇంటూ 2. దీనికి క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 20 kilometers per hour అనమాట. దీని యొక్క స్పీడ్ అనమాట. ఆ మ్యాన్ యొక్క స్పీడ్ అని 20 km/h. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ హ్యాస్ 150 grams sugar and 10 grams of flour. She needs to fill the number of identical bags. సో ఐడెంటికల్ బ్యాగ్స్ అంటే మ్యాక్సిమం బ్యాగ్స్ అడిగాడు ఇక్కడ క్వశ్చన్లో. మ్యాక్సిమం బ్యాగ్స్ అంటే ఇక్కడ మనకి 150 kgs ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ 210 kgs ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్ మనకి ఇది హెచ్సిఎఫ్ అడిగి మ్యాక్సిమం ఏమంటారంటే హెచ్సిఎఫ్ కట్టాలి. సో హెచ్సిఎఫ్ ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ కావాలి మనకి.
ఎస్ఎఫ్ కావాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 10 ఇందులో పోతుంది కానీ హైయెస్ట్ కాదు కదా ఇది అవ్వదు. సో 20 ఇక్కడ మనకి 30 ఇది ఇంట్లో పోతుంది కాబట్టి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 30. సో ఆప్షన్ వచ్చేసి సి. ద లెంత్ విడ్త్ హైట్ క్యూబాయిడ్ 4:5:6 centimeter 4:5:6 ratio. Its total surface area is 148 centimeters square. Find the length of the cuboid అన్నాడు. క్యూబాయిడ్ అమ్మా, లెంత్ ఆఫ్ ది క్యూబాయిడ్. మనకి క్యూబాయిడ్ ఇది క్యూబాయిడ్, ఇది క్యూబాయిడ్ లెంత్ బ్రెడ్త్ హైట్. సో క్యూబాయిడ్ లో మనకి 3 ఫార్ములాస్ రావాలి. ఫస్ట్ ఏంటంటే వాల్యూమ్ L ఇంటూ B ఇంటూ H, తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ L ప్లస్ B ఇంటూ H, తర్వాత ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అనమాట. సో ఇది మనకి ఫార్ములాస్. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు కాబట్టి ఇది 2 డైమెన్షన్ నుంచి 1 డైమెన్షన్లో కావాలా. మనకి ఏమడిగాడు, యాక్చువల్ సెంటీమీటర్ స్క్వేర్ అనేది 2 డైమెన్షన్, సెంటీమీటర్ క్యూబ్ అనేది 3 డైమెన్షన్. ఇది 2 డైమెన్షన్ 3 డైమెన్షన్. మనకి సెంటీమీటర్ లెంత్ 1 డైమెన్షన్లో మనకు కావాలి. 1 డైమెన్షన్లో కావాలంటే ఫస్ట్ నార్మల్గా ఇప్పుడు ఇచ్చిన రేషియోని ఇప్పుడు ఏమన్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా క్వశ్చన్లో ఇస్తాడు. 2 ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతది 20 ప్లస్ 30 ప్లస్ 24. దీని రేషియో ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో 148. మనకి 2 ఇంటూ 74 అంతే 74 148. సో ఎంతలో పోయిందమ్మా, ఎల్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ 2లో పోయింది. అంటే ఇదేంటి సెంటీమీటర్ స్క్వేర్ అనేది సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ 2 వాల్యూ అనమాట. సో మనకి సెంటీమీటర్లు కావాలి కాబట్టి 1 వాల్యూ కావాలి. సో దీనికి హాఫ్ 1. ఇప్పుడు మనకి ఏమడిగి లెంత్ రేషియో ఎంత ఇచ్చాడు, లెంత్ బ్రెడ్త్ హైట్ వాల్యూ ఇచ్చాడు. లెంత్ బ్రెడ్త్ హైట్ ఎంత, ఒకటి 4 ఒకటి 5 ఇంకోటి ఎంత ఇచ్చాడమ్మా 6. సో మనకి లెంత్ అడిగాడు కాబట్టి అన్ని దాంట్లో 1 1 1 1 మల్టిప్లై చేస్తే లెంత్ 4 బ్రెడ్త్ 5 హైట్ వచ్చేసి 6 అనమాట. దీని ఆన్సర్ ఏంటంటే మనకు రేపు లెంత్ బ్రెడ్త్ హైట్ రేషియో అడిగితే ఇది ఓన్లీ లెంత్ అడిగితే 4 అనమాట. సో డైరెక్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ కొంచెం చేస్తారు, అలా వద్దు. ఫస్ట్ మనం ఏంటంటే డైరెక్ట్ నెంబర్స్తో మల్టిప్లై చేసి ముందు సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది అన్ని సెంటీమీటర్లో మార్చుకోవాలి. పవర్ స్క్వేర్ నుంచి ఇది 2 డైమెన్షన్ 1 డైమెన్షన్లో మార్చుకొని ఆఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, next question. A man has 2,210 with him. He divided it among the 2 sons, A and B, and he asked them to invest it at 10% per annum compound annually. It has to seen A and B got same amount after 4 years 6 years respectively. How much did he man give to the son అన్నాడు. కాంపౌండ్ మంచి క్వశ్చన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక మ్యాన్ ఏం చేశాడు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలకి ఏం చేస్తాడంటే ఇద్దరు 2 అమౌంట్ ఏంటంటే ఇద్దరికి ఈక్వల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఒకడు ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. సో ఏకి 4 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, వీడికి 6 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. రేట్ ఎంత అంటే 10% అమ్మ, రేట్ వచ్చేసి 10%. సో మనకి ఇప్పుడు ఏమడిగాడంటే ఏకి ఎంత ఇచ్చాడు అడిగాడు. ఏకి ఎంత ఇచ్చాడు ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఇది మన ఎన్టీపీసీలో ఇచ్చాడు ఈ క్వశ్చన్. మనకి ఏ వాల్యూ అడిగాడమ్మా, ఏ వాల్యూకి మంచి బ్యూటిఫుల్ క్వశ్చన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు నేను మంచి షార్ట్ కట్ చెప్తాను చూడండి. మనకి 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/10 అంటే 1/10 అంటే 11/10 రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఇద్దరికి 2 ఇయర్స్ కాబట్టి దీన్ని స్క్వేర్ చేయండి. ఎంత వచ్చింది 121, ఇది 100 అనమాట. సో ఇప్పుడు చూస్తే ఏ వాట ఏది, ఇక్కడ బి వాట ఏది అంటే ఏదైతే ఎక్కువ ఇయర్స్ ఉంటుందో దానికి తక్కువ వాల్యూ వస్తుంది, ఏదైతే తక్కువ ఇయర్స్ ఉంటుందో దానికి ఎక్కువ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ ఏ 4 ఇయర్స్ కాబట్టి ఎక్కువ వాల్యూ అంటే పైన వచ్చేసి ఏ వాల్యూ, కిందది వచ్చేసి బి వాల్యూ. మనకి మొత్తం వాల్యూ ఎంత 210 అంటే 210 అనేది 221 వాల్యూ అయితే మనకు కావాల్సింది ఏంటంటే 121 వాల్యూ అడిగాడు. సో ఎంతలో పోతుంది 10లో పోతుంది. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 1210 అనమాట. సో ఆప్షన్ వచ్చేసి సి.
మనకి ఏం అడిగాడు, ఏ వాల్యూ అడిగాడు కాబట్టి 1210 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. ఇప్పుడు దీని ఫ్రాక్షన్ ఇది అనమాట. ఇది నాన్ టెర్మినేటింగ్ ఫ్రాక్షన్. చూడండి ఒకసారి 5.454545 అలాగే ఇచ్చాడు. దీన్ని మనం ఫ్రాక్షన్ లా రాసుకోవచ్చు. బార్ పెట్టుకుంటే 5 పక్కన పెట్టండి, 45 బై ఎన్ని నెంబర్స్ per బార్ ఉంటే అన్ని 99s అనమాట. సో 9 11s, ఇక్కడ 9 5s అనమాట. సో దీన్ని మళ్ళీ 60/11. 60/11 ఎక్కడ ఉంది? ఆప్షన్ వచ్చేసి ఏ అమ్మ. నెక్స్ట్, ఏ వాటర్ ట్యాంక్ ఫిల్డ్ 30 minutes by 35 pipes, సేవ్ కెపాసిటీ హౌ మెనీ మినిట్స్ వాటర్ ఫిల్డ్ 45 pipes. సో M1 D1 H1 ఫార్ములా అనమాట. చూడండి ఇక్కడ ఏమన్నాడు, 30 minutes లో 25 pipes నింపితే మనకేమన్నా అంటే 45 pipes ఎన్ని నిమిషాలు నింపుతున్నాడు. ఇక్కడ చూడండి 5 9s, ఇక్కడ 5 5s, ఇక్కడ 3 3s, 3 10s, ఇక్కడ 50/3 అనమాట. మనకి 16.67 minutes లో మనకి నింపుతాయి అనమాట. సో ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి బాటమస్ 95 + 88 / 4 + 5 - 50 90, 50 - 90. సో ఇక్కడ ఎంత పోతామో 22. సో ఇక్కడ 95 ఇక్కడ ఎంత అవుతుంది 5, ఇదంతా 5, అది 55. 55 + 22 77. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ శాలరీ ఫస్ట్ రెడ్యూస్డ్ 20% అండ్ సబ్సిక్వెంట్లీ రైజ్డ్ 15%. వాట్ ఈస్ ద ఫైనల్? రాజు శాలరీ అంటే ఫస్ట్ 20% డిక్రీజ్ చేశారు. 20% ఫ్రాక్షన్ వాళ్ళు 1/5. ఫస్ట్ 5 ఉండేది 4 అయిందంట. మళ్ళీ 15% ఇంక్రీజ్ చేశారు. 15% 20/3/20 కాబట్టి 20 ఉండేది 23 అయ్యింది. ఎంత వస్తుంది ఇక్కడ 100. ఇదంతది ఎంత? ఇది 92 అనమాట. సో 80 80 92. సో ఎంత డిఫరెన్స్ తగ్గింది? 8 అనమాట. ఆన్సర్ వచ్చేసి 8. ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో కరస్పాండింగ్ సైడ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎప్పుడైనా కరస్పాండింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ సైడ్ 85 ఏరియా ఏమవుతుందంటే దీని స్క్వేర్ ఏమో 64, ఇది 25. ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 200% more than the sum of the exterior angles. Each interior angle's polygon is 5 degree. What is the value of y అన్నాడు. చూడండి మీకు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా కావాలా. ఫార్ములా ఏంటి? n - 2 × 180 degree ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అన్నాడు అక్కడ 360లో మనకి 300 ఎంత డిగ్రీ అన్నాడు అమ్మ? మనకి 200% పెట్టి కాబట్టి 100. సో ఇది అందులో పోద్ది, ఇక్కడ 2లో పోద్ది, ఇక్కడ 3లో పోద్ది. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చి n - 2 3 6, n వాల్యూ వచ్చి 8. n వాల్యూ 8 కాబట్టి దీని నుంచి మనకి ఈచ్ ఏమన్నాడు? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుద్ది? ఎక్స్టీరియర్ యాంగిల్ నుంచి ఇంటీరియర్ యాంగిల్ తీస్తే అయిపోయింది కదా. అంత 360 నుంచి 8 అనమాట. ఇక్కడ చూడండి 8 4 32, 8 5 అంటే మనకి 45. 180 నుంచి 45 మైనస్ చేసాను అనుకోండి 135 డిగ్రీ అనమాట. ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. మనకి ఏమన్నా అంటే 2 + sin² θ + cos² θ - sec² θ + tan² θ వాల్యూ మనకు అడిగాడు. సో ఐడెంటిటీ బేస్ అనమాట ఇది. ఇదేమవుతుంది ఇప్పుడు చూడండి, ఐడెంటిటీ బేస్ అనమాట ఇది. సో ఇక్కడ 2 + sin² + cos² +1, అది sin² -1 అనమాట. సో 2 + -1 + 1 దీనికి పోతే ఎంత వస్తుందంటే 2 అమ్మ ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఏమన్నా రూట్స్ కావాలి. ఫైండ్ ది రూట్స్ అన్నాడు.
3x² ప్లస్ 10x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దీని రూట్స్ కావాలి. దీనికి మంచి షార్ట్ కట్ చెప్తాను. ఎప్పుడైనా రూట్స్ అడిగాడు అనుకోండి, ఇక్కడ ఫస్ట్ సమ్ ఏమవుతుందంటే -10, ప్రొడక్ట్ ఏమవుతుందంటే 8 × 3 ఇక్కడ 24 అనమాట. సో 2 నెంబర్ మల్టిప్లై చేస్తే 24 రావాలి. ఆ 2 నెంబర్ డిఫరెన్స్ 10 ఉండాలి. ఏమొస్తాయి 2 నెంబర్లు? 6 ఒకటి 4 ఒకటి, 6 4 24, ఆ 2 కలిపి ఇప్పుడు మైనస్ రావాలి కాబట్టి -6 ఒకటి -4, -6 -4. ఇప్పుడు ఫస్ట్లో ఉన్న నెంబర్తో డివైడ్ చేయండి. డివైడ్ చేశారు అనుకోండి, ఇక్కడ -2 అది -4/3. సో మనకు ఆప్షన్ -4/3 అండ్ -2 ఆప్షన్ ఏ అనమాట. ఒక్క ఆప్షనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x is directly proportional to a². x అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a² అంట. a ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y అంట. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు x ప్లస్ ఏమొస్తుంది? ఇప్పుడు x ప్లస్ ఏది రాసుకోవచ్చు కదా, x డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 1/y². ఇప్పుడు మనం ఇది రాబట్టాలన్నమాట. సో నేను ఫర్ సపోజ్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 + k పెట్టుకొని y² పెట్టుకోండి అనుకోండి. ఫస్ట్ వాల్యూలో x ఎంత ఇచ్చాడు? 108 ఇచ్చాడు. మనకి y² ఎంత అవుద్ది? 16. ఇప్పుడు k వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? 108 × 16, 108 16. ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకోండి. మనకి k వాల్యూ కావాలి కాబట్టి ఆ k వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఎంత వచ్చింది? ఇక్కడ రాస్తాను చూడండి. k వాల్యూ 108 × 16. సో మనకి x వాల్యూ అడిగాడు కాబట్టి y వాల్యూ అంటే 4. ఇది దీంట్లో పోతే ఎంత వస్తుంది? 432. ఆప్షన్ వచ్చేసి ఏ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ రిసీవ్స్ 25% ఆఫ్ హిజ్ ఇన్కమ్, ఈజ్ ఎక్స్పెండిచర్ 1500 ఇన్కమ్ అన్నాడు. సో ఎక్స్పెండిచర్ మనకి ఇచ్చాడు సేవింగ్స్ 25 అంటే ఎక్స్పెండిచర్కి ఎంత మిగులుతుంది? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అంటే మన 75% వాల్యూ క్వశ్చన్ ఇచ్చాడు. 1500 అనేది 75 వాల్యూ అయితే మనకు కావాల్సింది ఏంటంటే 100% వాల్యూ కావాలి. ఎంతలో పోతుంది? 20s అంటే 2000. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ హైట్ 15 centimeters ఈజ్ 125 pi cm3, ఫైండ్ డయామీటర్. కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? 1/3 πr²h. 1/3 πr². h వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 15. దీని వాల్యూ మనకి 125 pi ఇచ్చాడు. సో ఈ పైకి ఈ పైకి క్యాన్సిల్, ఇక్కడ 3 5s అనమాట. ఇది ఎంత? ఇది 25. మనకి r² ఎంత వచ్చిందంటే 5. మనకి డయామీటర్ అంటే కాబట్టి దాన్ని డబల్ చేస్తారు 10 అనమాట. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. 5 shirts 600 అంట, 8 pants 1100 అంట, 10 pairs ఆఫ్ షూస్ 9000 అంట. కంబైన్డ్ యావరేజ్ అడిగాడు. సో కంబైన్డ్ యావరేజ్ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో షార్ట్ కట్ కూడా చెప్పాను. క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయక్కర్లేదమ్మా. దీన్ని ఆప్షన్ బట్టి నేను ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఆప్షన్ బట్టి ఎలా చేయాలో చెప్తాను చూడండి. మనకి 5 shirts 600, తర్వాత 8 వచ్చేసి 1100, ఇక 10 వచ్చేసి 900. ఇప్పుడు చూడండి ఆప్షన్ బట్టి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం ఈ యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే ఇది మల్టిప్లై చేసి ప్లస్ చేసి మొత్తం 23తో డివైడ్ చేయాలి. సో నేను అలా చేయకుండా నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని, సో ఇప్పుడు ఏం చేస్తానంటే సపోజ్ నేను 900 అనేది దీన్ని యావరేజ్ అనుకుంటే ఇక్కడ ఎంత తక్కువ? 900కి ఇది 900కి ఎంత తక్కువ? 900కి ఎంత తక్కువ? ఇది 300 అనుకుంటే -300. ఇది ఎంత తక్కువ? ఇది +200. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది మల్టిప్లై చేయండి. ఇది 1500, అది +1600. సో ఓవరాల్గా 100 పై ఎన్ని నెంబర్స్? 23. సో మనకు ఆన్సర్ వచ్చేసి 900 కన్నా ప్లస్ ఉండాలి ఆన్సర్. 900 కన్నా ప్లస్ ఒక్క ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చేసి సి అనమాట. ఈజీ క్వశ్చన్, పూర్తి కాలిక్యులేషన్ చేయక్కర్లేదు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి 50 kgs అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి 45, బి అండ్ సి 48. ఓన్లీ బి అడిగాడు. ఏముంది క్వశ్చన్లో? ముగ్గురు యావరేజ్ 50 అంటే ఏమవుద్ది? యావరేజ్ 50 సమ్ ఎంత అవుద్ది? సమ్ ఎంత? 150. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? ఏ అండ్ బి 45 అంటే ఇది 90, బి అండ్ సి 48 అంటే 96, ఓవరాల్ ఎంత 186. సో డిఫరెన్స్ మనకు అడిగాడు 36. బి ఎంత వచ్చిందంటే 36. నెక్స్ట్ ప్రియా ఇన్వెస్టెడ్ 8,000 అండ్ నిహా ఇన్వెస్టెడ్ సమ్ 12,000. దస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇది. అండ్ ఎండ్ ఆఫ్ ది 4 years నేహా గెట్స్ 640 మోర్ దెన్ ది ప్రియా. దెన్ ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో మనకి 4 yearsకి ఇంట్రెస్ట్ 640 అయితే 1 yearకి ఎంత అవుద్దమ్మా? 160/4 అంటే 160/4 ఎంత వచ్చింది? 1 yearకి ఎంత? 40. 4 yearsకి 660, సారీ 4 yearకి 660, 1 yearకి ఎంత అవుద్ది? 160. ఈ 160 అనేది ఎంత వాల్యూ? ఇది డిఫరెన్స్ ఎంత? 4,000 వాల్యూ అనమాట. మనకు కావాల్సిన పర్సంటేజ్ కూడా 100. 0 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఎంతలో పోద్దమ్మా? 4% అనమాట. సో సింగిల్ లైన్ ఆన్సర్. ఆప్షన్ వచ్చి ఏ. సో మనకు మార్క్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు, మీన్ అడిగాడు. మీన్ ఏమవుద్ది? ఎంతమంది? 10, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40, ఇక్కడ 50. మార్క్స్ ఎంత ఇచ్చాడు? మార్క్స్ ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40, 50, 3 2 4 1 5. సో మనకి మీన్ అడిగాడు. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని మల్టిప్లై చేసి ఇవన్నీ చేసి కలిపి యాడ్ చేస్తారు. సో అలా కాకుండా నేను మంచి షార్ట్ కట్ చెప్తాను చూడండి. యాక్చువల్గా ఏం చేస్తారు చాలామంది, మీన్ వాల్యూ కావాలంటే ఇది మల్టిప్లై చేసి ఇది మల్టిప్లై చేసి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అంతా డివైడ్ చేస్తారు. ఈజీ క్యాలిక్యులేషన్. ఇక నేనేం చేస్తానంటే క్వశ్చన్ని దీన్ని నేను యావరేజ్గా తీసుకున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ 30 యావరేజ్ తీసుకున్నాను అనుకోండి. 30కి ఎంత తక్కువ? ఇది -20 తక్కువ, ఇది -10 తక్కువ, ఇక్కడ ఎంత? +10 ఎక్కువ, ఇక్కడ +20 ఎక్కువ అనమాట. సో ఇక్కడ ఎంత వస్తుంది? -60, ఇది -20, ఓకేనా? -20, ఇక్కడ 0 కాబట్టి 0. అక్కడ ఎంత వస్తుంది? +10, అక్కడ +100. సో మన క్వశ్చన్ ఎంత? ఇది -80 ప్లస్ అది 110. సో ఓవరాల్ కనుక ఎంత వస్తుందమ్మా? 30, ఓవరాల్గా 30. సో ఓవరాల్ 30 ఎంతమంది? 15 మెంబర్స్ కాబట్టి ఇక్కడ 50 మనకి +2 అనమాట. వచ్చిన యావరేజ్కి 30కి +2 యాడ్ చేసాం అనుకోండి 32. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. ఏ కెన్ కంప్లీట్ జాబ్ 10 days, బి 15 days, విత్ హెల్ప్ ఆఫ్ సి 4 days. అయితే మనకి సి ఒక్కడు ఎన్ని రోజులు చేశాడు అనేది క్వశ్చన్ అనమాట. సి ఒక్కడు ఎన్ని రోజుల్లో పరిపూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ బి, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఉన్నారు. ఏ 10 days, ఇది 15 days, ఇది 4 days. మొత్తం 60 కదా ఎల్సిఎం. ఇది 6, ఇది 4, ఇది 15. సో ఏ ప్లస్ బి 10 ICM 15 5 అవుతుంది కాబట్టి 60/5 12 days అనమాట. ఆప్షన్ వచ్చేసి సి. సో మనకి నలుగురు రేషియో ఇచ్చారమ్మా. క్వశ్చన్ ఏంటంటే నలుగురు రేషియో ఇచ్చాడు, ప్రపోర్షన్ ఇచ్చాడు. అయితే బాక్స్ బి హ్యాజ్ 400 లెస్ దాన్ బాక్స్ సి అనమాట. అంటే ఇక్కడ మనకి రేషియో ఎంత ఇచ్చాడంటే A:B:D 5:3:7:4. మనకి ఏమన్నాడంటే బాక్స్ బి 400 లెస్ దాన్ బాక్స్ సి, అంటే వీడికంటే ఇది 400 తక్కువ, అంటే రేషియో ఎంత తక్కువ 400. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 4. మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం అన్నాడు. ఎంత వస్తుంది? ఇక్కడ 19 వాల్యూ అడిగాడు, ఇక్కడ ఎంత 100. సో మొత్తం వాల్యూ వచ్చేసి 1900. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ అది బాటమ్ చూడండి, 18 square 12 square 13/30/6. ఇక్కడ చూడండి
18 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ప్లస్ బ్రాకెట్లో 30 డివైడెడ్ బై 6 హోల్ స్క్వేర్ మైనస్ 15 ప్లస్ 10 ఇంటూ 8. సో మనకి ఆన్సర్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ చేయండి. ఇప్పుడు 18 స్క్వేర్ 324 మైనస్ 144 ప్లస్ 5 అంటే 25, ఇక్కడ మైనస్ 15 ప్లస్ అది 80. ఇక్కడ చూడండి ఆప్షన్ చూసుకొని యూనిట్ ప్లస్ చూసుకుంటే ఇప్పుడు 224 నుంచి 144. సో ముందు ప్లస్లు కలిపండి. ఫస్ట్ 125 అదెంత అవుద్ది 105, 324 ఇది 25 అది 105. సో ఇక్కడ ఎంత 9 ఇక్కడ 2 429 అది 15. సో 9 5 159. 429 నుంచి 159 అనేది మైనస్ 0, ఇక్కడ 7, ఇక్కడ 270. ఆన్సర్ 270. ఆప్షన్ వచ్చేసి డి అమ్మ. నెక్స్ట్ అర్థమెటికల్ మీన్ అడిగాడు. సో అర్థమెటికల్ మీన్ అంటే మొత్తం నెంబర్స్ అన్ని కలిపి యాడ్ చేసి వచ్చిన నెంబర్స్ డివైడ్ చేయాలా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత ఇచ్చా మనకి 12, 18, 35, 30, 40, 48/52. ఎన్ని నెంబర్స్ మొత్తము 9. ఇప్పుడు ఆప్షన్స్ ఇక్కడ చూడండి రాస్తాను. సో క్వశ్చన్ ఎప్పుడు కూడా ఆప్షన్ త్రూగా చేసేస్తే ఫాస్ట్గా అవుతుంది. ఎలాగంటే కొన్నిసార్లు మనకి దగ్గర వాల్యూ ఇచ్చినప్పుడు మొత్తం సాల్వ్ చేసుకునే టైం వేస్ట్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి మొత్తం నెంబర్స్ కలపండి. ఎంత వచ్చింది మొత్తం నెంబర్స్ కలిపితే? ఇక్కడ 30, 30, 60, 40 అంటే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 12, ఇది ఎంత 20, 30, 60, 100, అది 100, అది 48, అది 52, అది 25, 15. సో ఇక్కడ ఎంత వస్తుంది 15, ఇక్కడ 1, ఇక 10, 12, ఇక్కడ 1, 325/9. సో 9 27 అంతేనా? 9 27, ఇక్కడ 5, ఇక్కడ చూడండి 325/9, 9 3 27, 25 5 అంటే 4 9 36 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 5తో స్టార్ట్ అవ్వాలి. 35.5 35 సమ్ సరిపోయింది కదమ్మా 60. సో సారీ ఇక్కడ 320 వస్తుంది. 320/9 అంటే 35.5. ఇది క్వశ్చన్ మనకి మాక్ నెంబర్ 13లో వచ్చిన మ్యాథ్స్ పేపర్ సొల్యూషన్. మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, మీరు అందరూ జాయిన్ అవ్వండి. అదో పేపర్ కూడా ఉంటుంది. పేపర్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మాక్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.